హలో అండి. బాగున్నారా అందరూ? అందరూ బాగుండాలా, కుదిరితే అందులో మనం ఉండాలా. చాలా రోజుల తర్వాత అనగా ఒక వారం తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను. అనుకోకుండా ఇట్లా బయటకు వచ్చామన్నమాట. చిన్న పని ఉంది అని స్టార్ట్ అయినామో లేదో అప్పుడే ఇంకా ఫుల్ వర్షం పడుతూ ఉంది. అందుకే మేమైతే బస్ స్టాండ్లో అయితే కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము. వర్షంకి ఎప్పుడు పడితే అప్పుడు పడుతుందండి. ఇక్కడ బెంగళూరులో వెదర్ ఎట్లా ఉంటుందో కూడా అర్థం కాదు. ఎప్పుడు ఒక గొడుగు అయితే పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజ్గా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా డైరెక్ట్ కలర్ రైస్ లాగా చేసేసుకొని దాంట్లోకి ఇంకేం లేకుండా ఇట్లా రైస్ లాగా చేసేసుకొని సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా అంతా తిరిగి వచ్చేసరికి చాలా అలసట నీరసంగా అయింది కదా, ఏమంతగా చేయాలనిపించలేదు. ఇది ఒక్కటి చేస్తే అట్లా రైస్ లాగా అయిపోతుంది కదా అని చెప్పేసి చేసామన్నమాట. ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ వేసి, అంటే ఇంట్లో ఉండే వాటితోనే లేండి, పెద్దగా మనం ఏం చేయం కదా, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేస్తున్నాను. నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. ఏం పెద్ద ఎక్కువ మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏం వేయను. ఎందుకంటే లో బడ్జెట్లోనే నేను ఎక్కువగా కూరలు అయితే చేస్తూ ఉంటాను. కూరలు అయితే, కర్రీస్ అయితే, పచ్చడి అయితే చేస్తూ ఉంటానండి. నా వంటలు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏంటంటే ఏం పెద్దగా హడావిడి లేకపోయినా ఏం లేకపోయినా జస్ట్ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్ అయితే సన్నగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడైతే మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇవి ఉడికించుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ కలుపుకొని తినేస్తే సరిపోతుంది. ఇదైతే మన్న వీడియో అండి. ఇంకా నైట్ ఫుల్ ఆకలి వేస్తుంది మా ఇద్దరికి. మా ఆయనకు ఇంకా ఏం వంట చేసుకునేకి ఓపిక కూడా లేదు, నీరసంగా ఉంది అని చెప్పేసి నైట్ అయితే ఇట్లా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నైట్ ఆర్డర్ చేసుకుంటే వచ్చింది. ఇది వచ్చేసి చూసేకి ఇట్లా ఉంది కదా, 400 అయిందండి. మళ్ళీ దాంట్లో ఏం పెద్దగా ఏం రాలేదు. ఒక పప్పు, ఒక రసము, ఒక చిన్న కప్పు పెరుగు అంతే వచ్చింది. ఇంకా ఏం రాలేదు దాంట్లో. దానికే 400 అయిపోయిందంట. అదంతా ఓపెన్ చేసేకి ఇంకా మేము ఎప్పుడు చేసుకోలేదు ఆర్డరు. ఇంత 400 ఉందని చెప్పింటే అసలు మేము ఆర్డర్ పెట్టుకునే వాళ్ళమే కాదు. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం అట్లా అనమాట. అదిగా ఆకలేస్తుంది, చేసుకునే ఓపిక లేదులే అని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే చేసుకుని ఇంకా ఫైనల్గా అయితే అది రేట్ చూసిన తర్వాత అస్సలు తినాలనిపించలేదు. నేను అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంటాను కదండి, అవన్నీ ఒక క్లిప్ లాగా చేసుకొని ఇట్లయితే ఒక వీడియో పెడుతున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇంట్లో ఉండే వాటే కాదండి, ఇట్లా మన మనసుకు నచ్చింటివి కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఈరోజు ఇది ఎప్పుడుదో లేండి ఉంటే ఒక చిన్న క్లిప్ వీడియో ఉంటే దీంట్లో యాడ్ చేశాను అనమాట. దీంట్లో నాకు నచ్చిందంటే ఏం ఒక్కటి కూడా లేవండి. మనం ఏదో పప్పు రసం ఇంట్లో ఏదో ఆవకాయ, బెండకాయ, దొండకాయ వండుకొని తినే వాళ్ళకి ఇవేం నచ్చుతాయని నాకైతే అస్సలు, అన్నీ ఉన్నాయి కూడా ఒక్కటి కూడా తినే కూడా కడుపు అయితే అస్సలు నిండలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం చేసుకుని తినే వరకు నాకు మనస్ఫూర్తిగా లేదు. మళ్ళీ సేమ్ ఇది తిరిగి వచ్చేటప్పుడు వర్షం, వెళ్ళేటప్పుడు వర్షం, వచ్చేటప్పుడు వర్షం, ఎప్పుడు చూసినా వర్షం పడతానే ఉంటుంది అనమాట. వర్షంకి అది ఇదని ఏం లేదండి, ఎప్పుడు పడతానే ఉంటుంది. సమ్మర్, వింటర్ ఏ సీజన్ లేదు. ప్రతి ఒక్క సీజన్లో బెంగళూరులో వర్షం అనేది పడుతూ ఉంటుంది. నార్మల్ ఇక్కడ మాకు వచ్చిన కొత్తలో ప్రతిదీ విచిత్రంగానే ఉంటుంది. తర్వాత అన్నీ మెల్లమెల్లగా అలవాటు అయ్యే కొద్దీ అంత నార్మల్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో అయితే ఈ వర్షం పడుతుంది అనేసరికి కొంచెం ఇదిగా ఉండింది, తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అయితే ఇక్కడైతే కాఫీ అయితే వేడివేడిగా చల్లగా కాఫీ తాగితే బాగుంటుందని తాగుతున్నా. ఈ మధ్య నేను చాలా లావు అయిపోయినా అని చెప్పేసి అందరు అంటుంటే వెయిట్ లాస్ చేస్తున్నానండి. కాఫీ, టీ అనేది దూరంగా ఉంటున్నా. అసలు ఏందోనండి, లావుగుంటే ఉంటారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నామంటారు. ఎట్లా ఉండాలో కూడా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అయిపోయినారు ఇప్పుడు. ఏమో ఎవరో చెప్పారనేం కాదు, నాకు కూడా అనిపించింది. అందుకే కొంచెం వెయిట్ తగ్గుదామని అనుకుంటున్నా. నా వీడియోలు చూస్తారంటారు కదా రోజు, నిజంగా నేను వెయిట్ ఉన్నానా ఏమో అండి. నాకు ఒక్కరన్నా అట్లా అన్నారంటే ఇంకా అదే దిగులుగా ఉంటుంది. ఇది పోయిన సంవత్సరం వినాయక పండుగకు తీసిన వీడియో అనమాట. మేము క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా నాకు వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టము. ఎందుకో తెలియదు, ఇష్టం నాకు.
ఇట్లా మేము ఇంటికి వెళ్తుండే దారిలో సడన్గా ఇది చూసి నాకు చాలా బాధేసింది. అంత ఫుల్ మురికి నీళ్ళు వాటరు, దాంట్లోనే అన్ని బొమ్మలు తెచ్చేసేసినారు. అంత మురికి నీళ్ళల్లో కనీసం దేవుణ్ణి వేసేసినారు. అదే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. అవి కూడా సరిగ్గా మునగలే. ఫుల్ వాటర్, బ్యాడ్ స్మెల్ వస్తుందండి అసలు. ఆ దాంట్లోని రోడ్డు పక్కన ఇట్లా ఒక చిన్న ఇది పెట్టేసి చుట్టూ కట్టేసి అన్నీ దీంట్లో వేసేసినారు బొమ్మలన్నీ. తెచ్చారా వాటర్ ఎంత గలీజ్గా ఉన్నాయో. దేవుణ్ణి ఎవరన్నా ఇలాంటి వాటర్లో పడేస్తారా? మీరు వారం రోజులు పూజలు చేసి ఫైనల్గా ఇలాంటి నీటిలో వేసేస్తే ఫలితం ఎలా వస్తుందండి? నాకెందుకో చాలా బాధ అనిపించింది. అందుకే ఒక మంచి మెమొరీగా ఉంటుందని వీడియో తీసుకున్నాను. అదే వీడియోలో యాడ్ చేస్తున్నాను. వినాయక స్వామి పండగ అంటే నాకు చాలా ఇష్టము. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టం కదా. చిన్నపిల్లల ఫేవరెట్ దేవుడు వినాయక స్వామి అంటారు కదా అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి అన్ని క్లిప్లు అక్కడక్కడ ఉండేటన్ని చూసుకొని చేశాను అనమాట. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక. అసలు హెల్త్ బాగుండడం లేదు. ఏదో నా దగ్గర ఉన్న కొన్ని వీడియో అయితే అన్నీ యాడ్ చేసి పెట్టేస్తున్నాను. సరే అండి, బాయ్.